నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. నేను మీ లక్ష్మీ నాగనరహరి శెట్టి. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. మోడీ అన్స్టాపబుల్, ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్, అదేవిధంగా వరల్డ్ ట్రంప్ కంటే కూడా మోడీకే క్రేజ్, ట్రంప్కు 4.3 కోట్లు మందే అని చెప్పి ప్రచురించారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా, ఖమ్మం కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్, ముగ్గురు మంత్రులే కారణమని మరి చెప్పారు. అదేవిధంగా కేటీఆర్ అండుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఖమ్మం పేదలకు అండగా ఉంటామని ఆయన మాటిచ్చారు. ఇక 5 రాష్ట్రాల్లో పవన్ పార్టీ, జనసేన పెద్ద ప్లానింగే, పక్కా లెక్కలతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం, సినిమా ఇమేజ్ సనాతన ధర్మ ఇమేజ్ కలిసి వస్తుందని అంచనాలు, మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్, ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపు, తమిళనాడులోనూ ఫుల్ క్రేజ్, పోటీకి సై అంటున్న తమిళ నేతలు. ఇక మహాప్రత్యేక కథనం ఒకటైతే మరి జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి అయితే ప్రచురించారు. ముందుగా మనం పెళ్లి బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రష్మిక, అతడే నా భర్త అంటూ విజయపై భావోద్వేగ పోస్ట్ చేశారు. పెళ్లి బంధంతో టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి పెళ్లి బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయ్పూర్లో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు రష్మిక సోషల్ మీడియా ద్వారా పంచుతున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ప్రేమ ప్రయాణానికి అధికారికంగా ముగింపు పలుకుతూ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభవార్తను నటి రష్మిక మందన్న స్వయంగా ప్రకటించారు. తన ప్రియుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండతో 7 అడుగులు నడిచానని, ఇకపై అతడే తన భర్తని ప్రపంచానికి పరిచయం చేశారు. తన సంప్రదాయ వివాహ వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ విజయ్పై తనకున్న ప్రేమను అక్షర రూపంలో ఆవిష్కరించారు. ఈ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉదయ్పూర్లోని ఐటీసీ మెమెంటోస్లో చాలా తక్కువ మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుక అయితే జరిగింది. అనుకున్నట్లుగానే ప్రేమ జంట అయితే ఒక్కటయ్యారు. మరి రష్మిక మందాన, విజయ్ దేవరకొండ పెళ్ళి అయితే చేసుకోవటం, మరి ఒక రకంగా చెప్పాలంటే రష్మిక తాను ఏదైతే మరి కోరుకుందో గతంలో దానికి సంబంధించి పోస్ట్ చేస్తుంది. ఈ రకంగా అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిన పరిస్థితి మనమైతే గమనించవచ్చు. విజయ్ దేవరకొండ అంటే రష్మిక మందన్న. ఇక అదేవిధంగా చూసుకుంటే 5 రాష్ట్రాల్లో పవన్ పార్టీ, పక్కా లెక్కలతో సభ్యత్వ నమోదుకు శ్రీకారం, సినిమా ఇమేజ్ సనాతన ధర్మ ఇమేజ్ కలిసి వస్తుందని అంచనాలు. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ ఉందని, ప్రచారం చేసిన ప్రతి చోట గెలుపు, తమిళనాడులోనూ ఫుల్ క్రేజ్, పోటీకి సై అంటున్న తమిళ నేతలు. మరి జనసేనాని పవన్ కళ్యాణ్ 5 రాష్ట్రాలపై గురిపెట్టారు. పవనుడు పంచముడు అనేలా 5 రాష్ట్రాల అసెంబ్లీలో అడుగుపెట్టేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఎవరు వారించినా సైలెంట్గా తెలంగాణలో ల్యాండ్ అయిన జనసేనానికులు ఆరంగేట్రం చేసి చూపించారు. మీ అడుగులు కాదు, మీ బొమ్మతో మీ ఆశయాలు చెప్పి గెలిపిస్తామని జనసైనికులు చాటారు. రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా సాగుతున్నారు. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడమే లక్ష్యంగా మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే శక్తివంతమైన నినాదంతో 3వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు నేడు జనసేన శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గానికి పరిమితమైన ఈ కార్యక్రమం గురువారం నుండి విస్తృత రూపం దాల్చనుంది. కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పాటుగా మహారాష్ట్రలో తన ఉనికిని చాటుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా అయితే మారింది. ఇక అదేవిధంగా పవన్ కళ్యాణ్ నిలబడతాడు, గెలుస్తాడు, గెలిపిస్తాడని ఇప్పుడు దేశమంతా కూడా మరి నమ్ముతుంది. 100% స్ట్రైక్ రేట్తో దేశంలో ఎవరూ చేయని రికార్డ్ చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పొరుగు రాష్ట్రాలను తన హవా చాటేందుకు సై అంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ ప్రచారానికి ఫుల్ క్రేజ్ లభించగా ఆయన ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఇక తమిళనాడులో పవన్ క్రేజ్కు అంతే లేదు. అది ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అన్నంత ఉంటుంది. బెంగళూరులోనూ తెలుగువారి డామినేషన్, పవన్ క్రేజ్ సరే. సనాతన ధర్మం కోసం పవన్ నిలబడ్డ తీరు, రాజకీయ పరిణితి భవిష్యత్తులో దక్షిణ భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారని కూడా ప్రచురించారు. ఇక స్పష్టమైన లక్ష్యం, 3 వర్గాలుగా ఉండడం, ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చే అంశాలు. సనాతన ధర్మం విషయంలో కావచ్చు, తను తీసుకుంటున్న స్టాండ్ ఏదైతే ఉందో కొంత ఆర్ఎస్ఎస్ భావజాలానికి దగ్గరగా ఉండటంతో మరి సౌత్ నార్త్ అనే తేడా లేకుండా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అభిమానించడం అయితే జరుగుతూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తన మార్క్, తన కంటే ఏంటో, తన యొక్క స్థాయి ఏంటో ఆల్రెడీ నిరూపించుకున్న పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికల్లో, వచ్చే తమిళనాడు ఎన్నికలు కావచ్చు, తర్వాత మరి ఈ కర్ణాటక ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఈ తెలంగాణ ఎన్నికల్లో కావచ్చు తన సత్తా
చాటేందుకు మరి ఉవ్విళ్ళూరుతున్న పరిస్థితి. అధికారికంగా మరి జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టడం, మరి రానున్న రోజుల్లో జనసేన మరింత పటిష్టంగా ముందుకు వెళుతుంది. 5 రాష్ట్రాల్లో తాను ముందుకు వెళ్ళి అధికారికంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు మరి జనసేనాని చేస్తున్నారని దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా అదేవిధంగా మోడీ అన్స్టాపబుల్, ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చారని కూడా మరి ప్రచురించారు. ఇన్స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు మోడీకి. వరల్డ్లో ట్రంప్ కంటే మోడీకే క్రేజ్ ఉంది. ట్రంప్కు 4.3 కోట్ల మంది ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల్లో ఎంత పాపులారిటీ ఉందనేది ఇక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుత భారతదేశం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలుస్తుంది. నాన్ స్టాప్గా 15 ఏళ్ల అధికారంతో మోడీ క్రేజ్ కూడా వరల్డ్గా వైడ్గా పెరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక రికార్డు సృష్టించే నరేంద్ర మోడీ నేడు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మంది ఫాలోవర్స్తో తొలి వరల్డ్ లీడర్గా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమంత్రులలో భారత ప్రధాని నరేంద్ర మోడీ అందరికంటే ఎక్కువ మంది ఫాలోవర్లతో రికార్డు సృష్టించారు. 10 కోట్ల మంది ఫాలోవర్స్తో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉండగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 4.3 కోట్ల మంది ఫాలోవర్స్తో రెండవ స్థానంలో నిలిచారు. ఇక మూడవ స్థానంలో ఇండోనేషియా అధ్యక్షుడు బ్రబోవో సుబియం 1.5 కోట్ల మంది ఫాలోవర్స్తో నిలిచారు. ఆ తర్వాత బ్రెజిల్ అధ్యక్షుడు వ్యక్తిగా మోడీ తన యొక్క స్థాయిని మరొకసారి మెరుగుపరిచారు. ఇక ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్ళు కూల్చడమా, ఖమ్మం కూల్చివేతలపై కేటీఆర్ ఫైర్, 3 మంత్రులే కారణమని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 100 కేటీఆర్ మాట్లాడింది ఇక్కడ మనం చూద్దాం. సో జనసేనాని పవన్ కళ్యాణ్ 100 నియోజకవర్గాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ చూసాము. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా, 2వ పేజీలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా ఎక్కడ ప్రచురించారు వీళ్ళు చూద్దాం. ఎస్, ఇక్కడ ప్రచురించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడమా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. శత్రుదేశం మీద దండయాత్రకి పోయినట్లు 4000 మంది పోలీసులతో పేదల మీద దాడి చేశారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వెలుగు మంటల్లో పర్యటించిన కేటీఆర్ భూదాన్ భూత్ బాధితులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వం తప్పు చేయకపోతే 3 మంత్రులు బట్టి విక్రమార్క, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఇక్కడికి రమ్మనండి అని సవాల్ చేశారు. ఏ తప్పు జరగకపోతే ఆర్డీఓను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకటిని బలుపశువు చేసి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ విమర్శించడం అయితే జరిగింది. 60 ఎకరాలపై 3 మంత్రులు కన్నుపడింది. నోటీసులు కూడా ఇవ్వకుండా పేదలను రోడ్డున పడేశారు. అక్రమ సంపాదన కోసం భూదాన్ భూములపై కన్నేశారు. ఖమ్మం జిల్లాలోని 3 మంత్రులు మాయగాళ్లే. ప్రజలు అధికారుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పట్టాలు సక్రమమే, కాంగ్రెస్ నేతల బుద్ధే వంకర. దేశంలో ఒకప్పుడు ఒరిజినల్ గాంధీలు ఉండేవారు, ఇప్పుడు డూప్లికేట్ గాంధీలు ఉన్నారు. ఖచ్చితంగా ఇళ్ల కూల్చివేత పాపం 3 మంత్రులదే, పేదల ఉసురు వారికి తప్పకుండా తగులుతుంది. కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, రేగా కాంతారావు అయితే పాల్గొన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మరి ఖమ్మంలో జరుగుతున్న దానికి మరి ఆ భూముల ఏదైతే ఇళ్ల కూల్చివేతకు సంబంధించేది అధికారులు అదేవిధంగా 3 మంత్రుల యొక్క స్వయంకృత అపరాధం, ఆ భూమిపై వాళ్ళ కన్ను పడిందని కేటీఆర్ తీవ్ర విమర్శలు అయితే చేయటం అయితే జరిగింది. ఇక కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని మంత్రి పొంగులేటి ధ్వజమెత్తారు. ఖమ్మం పేదలకు అండగా ఉంటామని బాబా బామ్మర్ది పెయిడ్ ఆర్టిస్టులతో తమ ప్రభుత్వంపై విషయం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఒళ్లంతా విషయాన్ని నింపుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా కేటీఆర్ అనుకో శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని ఆగ్రహించారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ప్రజాదరణ పొందుతుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ గెలుపును జీర్ణించుకోలేకే బాబా బామ్మర్ది ఫామ్ హౌస్ నాయకులు ప్రజలు అసహించుకునేలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్ వేదికగా మీడియాతో పొంగులేటి మాట్లాడారు. పేదలు కాంగ్రెస్ పేటెంట్ అని వ్యాఖ్యానించారు. తమది పేదల ప్రభుత్వం అని తెలిపారు. తెలంగాణ హైకోర్టు ఆర్డర్ మేరకే వెలుగుమట్లలో భూదాన్ భూముల్లోని నిర్మాణాలను కూలగొట్టింది వాస్తవమేనని తెలిపారు. వెలుగుమట్లలో 2000
2023లో బీఆర్ఎస్ కూడా అక్కడ ఇళ్ళు కూలగొట్టిందని ప్రస్తావించారు. ఖమ్మంలో నష్టపోయిన నిరుపేదలందరికీ న్యాయం చేస్తామని భరోసానైతే కల్పించారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని మాటిచ్చారు. కేటీఆర్ అనుకో చేసే గ్లోబల్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. సిబిఐకి అప్పగిస్తే విచారణ ఎందుకు చేయటం లేదు, ప్రాజెక్టులో నదీ జలాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే తక్కువ ఖర్చుతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు పనుల కోసం 5,600 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. అలాంటి ప్రాజెక్టు కాదని వారి అకౌంట్లో నింపుకోవడానికి కాళేశ్వరం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా 162 టీఎంసీలు లిఫ్ట్ చేసి 60 టీఎంసీలు తిరిగి సముద్రంలో వదిలేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్పై అలాగే హరీష్ రావుపై విమర్శల జడివాన కురిపించారు. మీరు పెయిడ్ ఆర్టిస్టులతో మీరు ఈ రకంగా మాట్లాడటం సరికాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పార్టీ. ఎటువంటి పరిస్థితుల్లో ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఇందిరమ్మ ఇళ్ళకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మీరు గతంలో చేసిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ యొక్క అకౌంట్లు నింపుకుంటానికే ప్రాజెక్టులను మీరు మరి చేపట్టారు. మీరు ప్రజాస్వామ్యను దుర్వినియోగం చేశారు. మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటానికి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి కౌంటర్ ఇచ్చారనుకోవాలా లేకపోతే మండిపడ్డారనుకోవాలో చూడాలి. మరి ఈ వాదోపవాదాలు ఎక్కడి వరకు వెళ్తాయో కోర్టు యొక్క సూచనల మేరకే మేము ఆ భూదాన్పల్లిలో అక్కడ ఇళ్ళు కూలగొట్టాం. గతంలో అక్కడ మీరు కూడా ఇళ్ళు కూలగొట్టిన సంగతి మీరు మర్చిపోయారని మరొకసారి గుర్తు చేశారు. శవాల మీద పేలాలు ఎలుకునే మాటలు మానుకోవాలని హితవు పలికారు మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ప్రభుత్వ పెద్దల పర్యటన. చెనాక కొరాట పంప్ హౌస్ పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు జూపల్లి నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డికు కంది శ్రీనివాసరెడ్డి గౌరవ సత్కారం చేశారని కూడా మరి ప్రచురించారు. ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. బోరజ్ మండలంలోని చెనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ను సందర్శించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో అయితే వాళ్ళు వెళ్ళటం అయితే జరిగింది. అలాగే బోరజ్ మండలాల పరిధిలో గల హత్తిఘాట్ పంప్ హౌస్, చెనాక కొరాట బ్యారేజ్ ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం హత్తిఘాట్ పంప్ హౌస్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు. హత్తిఘాట్ వద్ద వారికి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పుష్పగుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్, ఆత్మ డివిజన్ చైర్మన్ సంతోష్రావు, డిసిసిబి మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. మరి ఈ రకంగా కంది శ్రీనివాసరెడ్డి వాళ్ళని కలిసి సత్కరించడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా బ్రేక్ఫాస్ట్తో పాటు ప్రతి విద్యార్థికి పాలు అందించేయాలని, పాలను విజయ డైరీ నుంచి సేకరించాలని, విద్యార్థులకు ఎన్ని క్యాలరీలు అందిస్తున్నామనేది తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, పాఠశాల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ పుస్తకాలతో పాటు ఈ ఏడాది నుంచే కిట్ అందజేయాలి. ఆ కిట్లో స్కూల్ బ్యాగ్, పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, రంగు పెన్సిళ్ళు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీ, బూట్లు, సాక్సులు ఉండాలి. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని బడ్జెట్లో పొందుపరచాలి. పాలిటెక్నిక్ కళాశాలలు, ఏటీసీలో ఏఐ ఆధారిత కోర్సులు వెంటనే ప్రారంభించాలన్నారు. కాలం చెల్లిన కోర్సును తొలగించాలన్నారు. పాలిటెక్నిక్, ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే వివిధ పరిశ్రమలో ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని అయితే తెలిపారు. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు 6 మోడల్లో ఈ ఏడాది ప్రారంభం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరించారు. గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు శుభవార్త తెలిపారు. బ్రేక్ఫాస్ట్తో పాటుగా ప్రతి విద్యార్థికి పాలు. భారతీయ విద్యాభవన్ తరహాలో హైదరాబాద్లో 12 స్కూళ్లు సీఎం సమగ్ర నివేదిక అందించాలని రాష్ట్ర విద్యా కమిషన్ తెలిపింది. ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులందరికీ కూడా ఇది శుభవార్త. విద్యార్థులపై మరి ఎడ్యుకేషన్పై ఆయనకున్న నిబద్ధతకు మరి విద్యార్థుల మీద ఉన్న ప్రేమకు ఇది నిదర్శనంగా మనమైతే భావించవచ్చు. అదేవిధంగా రేవంత్ మార్కు భారీగా ఐఏఎస్ల బదిలీలు. పరిశ్రమల శాఖకు ఎన్ శ్రీధర్, రాహుల్ బొజ్జాకు సీఎంఓ పొలిటికల్, అదేవిధంగా ఎం హనుమంతరావుకు గోదావరి పుష్కరాల బాధ్యతలు. కీలక అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ స్థానాలను హన్మకొండ, మెదక్, వికారాబాద్, జనగామ సహా పలు జిల్లాలకు కలెక్టర్ను బదిలీ చేశారని కూడా ప్రచురించారు. ఇక జింబాబ్వేపై భారత్ భారీ విజయం సాధించింది. T20 వరల్డ్ కప్ సెమీస్లో ఆశలు సజీవంగా ఉన్నాయి. బ్యాటింగ్లో 256 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా చాలా అద్భుతంగా అయితే రాణించింది. అంతా ఫస్ట్ మ్యాచ్ అయితే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు
నిన్న మ్యాచ్లో మాత్రం భారత్ చాలా ఒక రకంగా చెప్పాలి అంటే మరి సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్ మీద కూడా చాలా ఆశలే పెట్టుకుంది. నిజంగా సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో కనుక వెస్టిండీస్ కనుక గెలుచుంటే భారత్కు చాలా చాలా కష్టాలు ఉండేవి. ఆల్మోస్ట్ ద్వారాలు మూసుకుపోయినంత పని అయిపోయేది. కానీ నిన్న సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించడంతో మరి మార్గం సుగమమైంది. భారత్ మరి ఆల్రెడీ మ్యాచ్లు ఆడటం ద్వారా కప్పు కొట్టడానికి అవకాశం సజీవంగా నిలుపుకుంది. ఇప్పుడు అదేవిధంగా చూసుకుంటే నిన్న జింబాబ్వేపై కూడా అత్యంత భారీగా అంటే ఫ్లాట్ పిచ్, అది ఫుల్ బ్యాటింగ్ పిచ్లో మరి 256 పరుగులు చేసి చాలా అద్భుతంగా రాణించారు. లాస్ట్లో తిలక్ వర్మ కావచ్చు, అదేవిధంగా హార్దిక్ పాండ్యా కావచ్చు మరి జింబాబ్వేపై ఎదురు దాడి చేశారు. అదేవిధంగా లాస్ట్ 2 బాళ్ళు కూడా 2 సిక్స్లుగా మలిచి మరి తను హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న హార్దిక్ పాండ్యా 256 పరుగుల విజయ లక్ష్యాన్ని మరి జింబాబ్వేకి ఉంచారు. జింబాబ్వే చాలా తక్కువ స్కోర్కి అయిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ జింబాబ్వే కూడా గట్టి పోటీ ఇచ్చి పట్టుదలతో మంచిగా నిలిచింది. మరి T20 ప్రపంచ కప్లో ఈ రేసులో నిలవాలని తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసింది. 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మరి 6 వికెట్లు నష్టపోయిన జింబాబ్వే 184 పరుగులు అయితే చేసింది. కానీ ఇది ఒక రకంగా చెప్పాలంటే అది ఫ్లాట్ పిచ్ అవటం వలన, బ్యాటింగ్ పిచ్ అవటం వలన మనోళ్ళు కూడా 256 కొట్టారు. కానీ జింబాబ్వే కూడా ఏమాత్రం తగ్గకుండా 184 పరుగులు చేస్తుందంటే దానిలోని బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు కూడా చాలా కీలకంగా బ్యాటింగ్ చేశారు. కానీ భారత్ యొక్క సీనియారిటీ ముందు తలవంచక తప్పలేదు. నెక్స్ట్ వెస్టిండీస్తో మనకు ఒక మ్యాచ్ ఉంది మార్చి 1న. ఆ మ్యాచ్లో గెలిస్తే ఏకంగా మనం కూడా మరి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇక ఆల్ ది బెస్ట్ టీమిండియా చెప్పాలి. అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించారు అని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడేవారు శ్రీమంతులు కాదని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క కాకతీయుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న గ్రూప్ 1, 2 అధికారుల వీడ్కోలు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో 271 మంది గ్రూప్ 1, 171 మంది గ్రూప్ 2 అధికారులు ఉన్నారు. 51 మంది మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగులు ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలను నిర్వహించి నియామక పత్రాలను అందజేశారు సీఎం. మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవటాన్ని మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా గ్రామాభివృద్ధిలో దేశాభివృద్ధి మరి సంజీవ్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనలో పేదోడి కళ నెరవేరిందని, రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. లింగంపల్లి గ్రామ సర్పంచి అమ్మనబోలు సంజీవ్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో మరి ఈయన మాట్లాడారు. ఇక అదేవిధంగా రేవంత్ మార్క్ భారీగా ఐఏఎస్ బదిలీలు మనం చూసుకున్నాం. ఐఏఎస్ బదిలీలు ముఖ్యమంత్రి తన మార్క్ రాజకీయంతో తనకు ఏం కావాలి, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందాలి, అది దానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటంలో 100% సక్సెస్ అయ్యారు. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్తో రైతుల లబ్ధి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు అర్హులు రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం మండల వ్యవసాయాధికారి విద్యాధికారి తెలిపారు. ఇక ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని లిమ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ప్రారంభించారు. ఇక వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని 15వ వార్డు కౌన్సిలర్ అప్పాల సంధ్యా సురేష్ యాదవ్ మొయినాబాద్కు సంబంధించి ఆవిడ మాట్లాడినట్టుగా కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇళ్లతో పేదోడి సొంతింటి కల సాకారం అవుతుందని ఎమ్మెల్యే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపినట్టుగా కూడా మరి ప్రచురించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను శంషాబాద్ మండలం మదనపల్లిలో కొత్త తాండా శంకాపూర్ గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలు గురువారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అయితే ఓపెనింగ్ అయితే చేశారు. ఇక పెళ్లి బంధంతో ఒక్కటైన విజయ్ రష్మిక, ఇందాక మనం చెప్పుకున్నాం. మరి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు విజయ్ రష్మిక. ఏదైతే పెళ్లికి సంబంధించిన ఇవన్నీ కూడా పోస్ట్ చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఒకటైన విజయ్ రష్మిక తమ పెళ్లిళ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్న రష్మిక అతడే నా భర్త అంటూ విజయ్పై భావోద్వేగ పోస్ట్ అయితే చేశారు. విజయ్ రష్మికలపైన శుభాకాంక్షలు వర్షం కురిశారు. నవదంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టారు. రష్మికపై కృతి సనన్ ఎమోషనల్ నోట్, సమంత రకుల్ ప్రత్యేక విషెస్ అయితే తెలియజేశారు. ఇక ఆనంద్ దేవరకొండ కూడా చూడొచ్చు, మరిదైతాడు. ఇక విజయ్ దేవరకొండ తమ్ముడు. ఇక ఓవరాల్గా ఎట్లాగైతే ఈ ప్రేమ జంట అయితే ఫుల్ స్టాప్ అయితే పెట్టింది. టాలీవుడ్ స్టార్ కపుల్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ రష్మిక మందాన వివాహ బంధంతో ఒకటయ్యారు. తన సంప్రదాయ పెళ్లి వేడుకకు సంబంధించిన అందమైన ఫోటోల్ని జంట సోషల్ మీడియాలో పంచుకోవడంతో అన్ని క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఈ నవదంపతులకు పలువురు సినీ పరిశ్రమ ప్రముఖులు శుభాకాంక్షలు అయితే
తెలిపారు. మనం ఇందాక దీని గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కంగ్రాట్స్ కూడా మనం ఏఎన్ఎన్ ఛానల్ నుంచి చెప్పవచ్చు. ఇక అన్ని వర్గాల కోసం పరితపించే వ్యక్తి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం తెలిపారని ప్రచురించారు. కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి నూతన కౌన్సిలర్ను సన్మానించారు ఎంపీ అని కూడా ప్రచురించారు. ఇక రైతుల కష్టం దళారుల పాలవుతుందని అక్రమానికి శ్రీకారం చుట్టిన సబ్ కాంట్రాక్టర్ టెండర్ లేకుండానే 50 లోడ్లు సుబాబులు అక్రమంగా తరలించారు. 50 లోడులు సుబాబులు అక్రమంగా తరలించిన కర్ర డబ్బు చెల్లించాలని రైతు డిమాండ్ చేశారు. సీఎం బంధువు పేరు చెప్పి భయపెట్టిస్తున్న సబ్ కాంట్రాక్టర్, ముఖ్యమంత్రి బదనాం చేస్తున్న సబ్ కాంట్రాక్టర్ తీరుపై అధికారులు ఆరా లాగారు అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక మేమా కమిటీ ఆర్థిక సహాయం అందించారు. బోర్గంపాడు పహాడ్ మండలం సారాపాక గ్రామానికి చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సొసైటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. దీన్ని కూడా మనం ఆహ్వానించదగ్గ విషయం. ఇక అదేవిధంగా మనం చూడొచ్చు, డాక్టర్ డిగ్రీ ఒకటే కాదు, దిల్ కూడా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మానవత్వమే వైద్యుడి అసలైన చిరునామా అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెల్లకోటు బాధ్యతకు నిదర్శనం నల్లగొండ మెడికల్ కాలేజీకి 2 ఏసీ బస్సులని, ఏఐజీతో ఒప్పందం, పీజీ విద్యార్థులకు పరిశోధన సౌకర్యం, మెడికల్ కాలేజీ వార్షికోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తెలియచేశారు. ఇక నిర్దేశ గడువుల్లోగా రోడ్ల పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశం జారీ చేశారు. రవాణా సౌకర్యాలు మెరుగుతూనే జిల్లా అభివృద్ధి జరుగుతుందన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దునని కూడా తెలిపారు. ఇక అదేవిధంగా వినూత్నం విప్లవాత్మకం కరీంనగర్ జిల్లాలో రోడ్డు మౌలుగా నిలిపి రికార్డు సొంతం చేసుకునే పాలనపై పమేలా సత్పతి తనమైన ముద్ర వేశారు. బృహత్తర కార్యక్రమంతో అద్భుత ఫలితాలు, విద్యా వైద్య రంగంలో కీలక మార్పులు, తన సొంత మార్పుతో అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి, మహిళల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం, ఎక్కడా లేని విధంగా శుక్రవారం సభ నిర్వహణ, జిల్లా ప్రజలను మనసును దోచుకున్న కలెక్టర్గా ప్రఖ్యాతి, దాదాపుగా 2 సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించాలని పమేలా సత్పతి గురించి కూడా మరి రాయటం అయితే జరిగింది. ఇక రష్మిక మెడలో 3 ముళ్ళు వేసిన విజయ్ దేవరకొండ, మరి హీరో విజయ్ దేవరకొండ గురించి కూడా దీన్ని ఆల్రెడీ మనకి ఆల్రెడీ రాశారు. ఇక ఫిల్మ్స్ ఎడిషన్లో కూడా దీని గురించి మళ్ళీ ఒకసారి రాయటం అయితే జరిగింది. ఇక ఆగస్టులో భోగి ఏదైతే ఉందో, ఆగస్టులో భోగి సినిమా థియేటర్లోకి రానుంది. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ భోగి. మరి ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వర్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ ఈ చిత్రంలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 1960ల కాలంలో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంత నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతుంది. ప్రత్యేకమైన సెట్లో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో 2 భారీ యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు. సంపత్ నందికి ఒక రకంగా మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ది కేరళ స్టోరీ 2 విడుదలపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చింది. సెన్సార్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నుంచి రాబోతున్న వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ 2 సినిమా విడుదల నిలిపివేస్తూ కేరళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 27 చిత్రం విడుదల కావాల్సి ఉండగా విడుదలకు ఒక్కరోజు ముందు ఈ చిత్రంపై స్టే విధిస్తూ సెన్సార్ బోర్డు తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ ది కేరళ స్టోరీ 2 చిత్రానికి సర్టిఫికేట్ మంజూరు చేసే సమయంలో సెన్సార్ బోర్డు తన విచక్షణను సరిగ్గా ఉపయోగించలేదని, మతపరమైన అంశాలతో పాటు సామాజిక సామరస్యానికి భంగం కలిగించే అంశాల విషయంలో పాటించాల్సిన కనీస మార్గదర్శకాలను కూడా సెన్సార్ బోర్డు పట్టించుకోలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ సినిమా కేరళ రాష్ట్రాన్ని కించపరిచేలా ఉండడమే కాకుండా తప్పుడు ప్రచారంతో మతాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయగా, కేరళ పేరును వాడుతూ రాష్ట్రానికి సంబంధం లేని కథను చూపించడంపై కోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. కేరళ రాష్ట్రం మత సామరస్యానికి ప్రతీక అని, అయితే ఈ చిత్రంలో రాష్ట్రంలో ఏదో విపత్తు జరగబోతుందని తప్పుడు సంకేతాలు పంపిస్తుందని జస్టిస్ బెచ్చు కురియన్ థామస్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సినిమా సర్టిఫికేషన్ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని, పిటిషనర్లు ఎవరైతే అభ్యంతరాలపై 2 వర్గాల్లో విచారించే నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డును కోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ స్టే ఉత్తర్వులను సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలు డివిజన్ బెంచ్ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఏమవబోతుంది అనేది వేచి చూడాలి. అయితే ఈ ది కేరళ స్టోరీ 1 మాత్రం 2023లో రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఇక ప్రభాస్ బుచ్చిబాబు కాంబోలో నిజమా? సుకుమార్ శిష్యుడిగా పరిచయమైన బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. ఈ చిత్ర విజయం ఒకసారిగా స్టార్ డైరెక్టర్గా మారిపోయిన బుచ్చిబాబు రెండో సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్న ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో భారీ ప్రాజెక్టు పెద్దిని తెరకెక్కిస్తున్నారు. కాస్త గ్యాప్ అయితే కాదు, చాలా పెద్ద గ్యాప్. పెద్ది సినిమా తర్వాత ప్రభాస్ బుచ్చిబాబు కాంబో రాబోతుందనే వార్త అయితే మరి మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏది జరుగుద్దో అనేది ఇది నిజం అవ్వాలని చెప్పి ప్రభాస్ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇక
రై రై రానా లోడింగ్ రామ్ చరణ్ పెద్ది నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన్ ఎఫ్ఎం బుచ్చిబాబు సానా కాంబినేషన్ రూపొందుతున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ చికిరి చికిరి చార్ట్ బ్లాక్ బస్టర్గా నిలవగా ఇప్పుడు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ రై రై రారా విడుదలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2న ఈ మాస్ సాంగ్ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ అయితే ప్రకటించింది. సుమారుగా 1000 మంది డాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించిన ఇంట్రడక్షన్ సాంగ్లో నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచినావే అంటూ సాగే పవర్ఫుల్ లిరిక్స్ రామ్ చరణ్ కార్యకర్తలోనే ఓరమ స్వభావాన్ని ఎలివేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి గ్రాండ్గా అయితే విడుదల కానుంది. ఇక కొడుకు పెళ్లి వేడుకల్లో ఎమోషనల్ అయిన సచిన్ టెండూల్కర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు అవబోతున్న సంగతి తెలిసిందే. అర్జున్, సానియా చందోక్లు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ కుటుంబం జామ్నగర్ ప్రీ వెడ్డింగ్ ఏర్పాటు చేయగా ఈ వేడుకల్లో సచిన్ టెండూల్కర్ తన కొడుకు గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఒక అబ్బాయి తన జీవిత భాగస్వామిని ఇంటి పరిచయం చేసినప్పుడే తండ్రికి తన కొడుకు పెద్దయ్యాడని అర్థమవుతుంది. అర్జున్ తనకు నచ్చిన తోడుని ఎంచుకున్నాడు. ఒక తండ్రిగా తనకు ఎంతో గర్వంగా ఉందని సచిన్ టెండూల్కర్ అయితే పేర్కొన్నారు. ఓవరాల్గా మరి మహాదినపత్రికలో ఏం ప్రచురించారో అయితే చూసాం. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇంకేం కావాలి, 3 ముళ్ల బంధంతో ఒక్కటైన విజయ్ దేవరకొండ రష్మిక అని ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిగిందని ప్రచురించారు. ఇక వీరబాదులు సూర్యసేన ధనాధన్ వీరబాదులు బాధిందని చెప్పి మరి బ్యాటింగ్ 20 ఓవర్లో 256 పరుగుల వరద చెలరేగిన అభిషేక్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ సూపర్ ఇన్నింగ్స్ జింబాబ్వే గౌరవప్రదమైన స్కోర్ చేసిందని హర్దీప్ సింగ్కు 3 వికెట్లు సెమీఫైనల్లో ఆశలు సజీవంగా నిలిచాయని కూడా ప్రచురించారు. ఇక మండలిలో తొండి చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు ఏకపక్షంగా చేశారని ఆరోపణ. కల్తీ నెయ్యిపై చర్చలో రచ్చ జరిగింది మండలిలో అని కూడా మరి మాటికి వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారని పయ్యాల కేసు కూడా మరి మాట్లాడటానికి కూడా మనం గమనించవచ్చు. మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, మీరు క్షేత్రస్థాయి పర్యటన చేయకుంటే నేనే ఆకస్మిక తనిఖీలు చేస్తానని, గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు, అధికారులైనా నేతలైనా ఫీల్డ్కి వెళ్లాల్సిందే, ప్రజలతో మాట్లాడినప్పుడు సమస్యలు తెలుస్తాయి, కల్తీ పాలు డయరీలపై ఉదాసీనత వద్దు, బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించండి, ఘటన జరిగాక ముందే పర్యవేక్షణ ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు మరి చెప్పడం అయితే జరిగింది. వాళ్ళకి దిశానిర్దేశం చేయడం అయితే జరిగింది. శ్రీకాకుళం తూర్పుగోదావరి అధికారులతో సమీక్ష నిర్వహించారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ప్రచురించారు. ఇక అదేవిధంగా తుపాకీ పేల్చారు, నెత్తురోడుతుంది, సిజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. మరి అదేవిధంగా ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం, భౌతిక డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి, దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తుంది, బాధ్యతలపై వేటు తప్పదు అని సిజేఐ చెప్పారు. ఓకే, ఎన్సీఆర్టీ డైరెక్టర్కు షోకాస్ నోటీసులు ఇచ్చారు. కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శి కూడా తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా పడింది. ఎన్సీఆర్టీ తీరుపై మోడీ అసంతృప్తి, బాధ్యులను మరి శిక్షించాల్సిందని స్పష్టీకరించారు. దీనిపై బాధపడుతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ధర్మేంద్ర ప్రధాన్ అయితే తెలిపారని కూడా ప్రచురించారు. సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్టు లేదు అని కేరళ 2 స్టోరీస్పై మరి కమెంట్ చేసింది కూడా ప్రచురించారు. ఇక ఆపరేషన్ చిన్నారి తల్లి లైంగిక నేరగాళ్లకు చెక్ పెట్టడమే లక్ష్యమని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా శ్రీవారి సేవలో నేవీ వైస్ మరి అడ్మిరల్ తిరుమల శ్రీవారిని నేవీ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకి ప్రత్యేక దర్శనాన్ని కల్పించి లడ్డూ ప్రసాదాలు అందించారని కూడా ప్రచురించారు. ఇక కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు 10 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా. 6 జిల్లాల్లో మొత్తంగా 369 స్నానఘాట్ల ఏర్పాటు. గతంలో మరి 2014 సమయంలో చంద్రబాబు నాయుడు అప్రతిష్ట కట్టుకున్న 3 కట్టుకుంది ఏదైనా ఉందంటే ఆ పుష్కరాల సమయంలో అక్కడ మరి ఏదైతే ఉందో అనేక మంది ప్రజలు చనిపోవడం బాధాకర విషయం. ఈసారి అట్లాంటివి ఏవి జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. గోదావరి పుష్కరాలపై ఏర్పాట్లపై మాట్లాడుతున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పి నారాయణ ముందస్తుగా ఏర్పాట్లకు బడ్జెట్లో 60 కోట్ల కేటాయింపు, భక్తులకు వసతి, టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, మంత్రివర్గ ఉపసంఘ నిర్ణయం. ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో అంచెలంచెలుగా ఘాట్ల దగ్గరికి పంపించాల్సిన పరిస్థితి. చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరొకసారి మాయని మచ్చ వచ్చే అవకాశం ఉంది. సక్సెస్ఫుల్గా నడిపిస్తే చాలా మంచి పేరు వచ్చే అవకాశం కూడా స్పష్టంగా అయితే కనబడుతుంది. ఇక అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ వల్లే పదోన్నతులని మందకృష్ణ మాదిగ అయితే తెలియజేశారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకారం చూశారని కూడా మరి ప్రచురించారు. ఇక ఓవరాల్గా ఇంపార్టెంట్ న్యూస్ ఏదైతే ఉందో మరి విశ్లేషించే ప్రయత్నం చేసే ప్రోగ్రామే వార్తా విశ్లేషణ.
విశ్లేషణ ప్రతిరోజు కూడా ఉంటుంది. అదేవిధంగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే ఏకైక దినపత్రిక మహాదినపత్రిక. డౌన్లోడ్ చేయండి. ఇది వాటి వార్తాపత్రికల